అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్న హైడ్రాపై పొలిటికల్ ఫైట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. పేదల ఇళ్లనే హైడ్రా టార్గెట్ చేస్తుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి విపక్షాలు. హైదరాబాద్ పరిధిలోని ఆక్రమణలు కూల్చే ప్రక్రియలో హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా కొత్తగా కూల్చే నిర్మాణాలకు మార్కింగ్ చేపడుతోంది. పలు బస్తీల్లోని ఇళ్లకు ఇందుకు సంబంధించిన మార్కింగ్ వేస్తున్నారు అధికారులు. పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోన్నా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. ఓవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండగానే దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. హైడ్రా తీరుపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హైడ్రాపై ఫైర్ అయ్యారు. పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ శాఖ ఏం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది ఇళ్లు రిజిస్ట్రేషన్ అయిన 3 రోజులకే కూల్చివేసిన సందర్భాలున్నాయన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అని మండిపడ్డారు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. ఎవడు కడతాడు నాలా మీద ఇల్లు? రేకుల డబ్బా, రేకుల షెడ్డు. ఒక పేదవాడు, గరీబుగాడు, ఒక రిక్షా దొక్కుంటా ఆయనే, ఆటో నడుపుకుంటా ఆయనే, ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకుంటా ఆయనే, జ్యూస్ స్టాల్ నడుపుకుంటా ఆయనే పెట్టుకుంటాడు. అట్లాంటి వాళ్ళ పొట్టగొట్టి పెద్ద పెద్ద వాళ్ళని మాత్రం కాపాడుతున్నావు. నేను అడుగుతున్నా, మూసీ నదిలో అడ్డంగా ఎంక్రోచ్మెంట్లు పెద్ద పెద్ద బిల్డర్లు కడుతున్నారు. కొట్టు వాళ్ళని దమ్ముంటే. మూసీ నది మీదే కాదు, ఇవాళ నీ మంత్రులు విలాసవంతమైన ఫామ్ హౌజులు, మీ ఎమ్మెల్యేలు, మీ పెద్ద పెద్దలు కేవీపీ రామచంద్రరావు కొట్టు వాళ్ళ కొట్టు మొదలు. హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ కి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి అన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా చెప్తుందన్నారు. అధికారులు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష వేస్తారా అని ప్రశ్నించారు. హైడ్రాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతుంటే విపక్షాలు కూడా అదే స్థాయిలో దీన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో హైడ్రా అంశంపై ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలు మధ్య పొలిటికల్ ఫైట్ తీవ్రంగానే ఉండేలా కనిపిస్తోంది.